హాయ్ హిట్ 1 హిట్ 2 హిట్ 2 సూపర్ హిట్ అండ్ హిట్ 3 ట్రైలర్ చూసిన తర్వాత మనకు అర్థమైపోతుంది అసలు ఈ సినిమాకి ప్రమోషన్సే అవసరం లేదు, సూపర్ డూపర్ హిట్ అవబోతుంది అని. అండ్ నానిగారి నుంచి మూవీ వస్తుంది అంటే అది మినిమం హిట్ గ్యారంటీ, ఇది మరో లెవెల్లో ఉండబోతుంది. సో అండ్ ప్రజెంట్ నేనైతే ఒక రెడ్ రూమ్లో ఉన్నానండి. అండ్ నా చుట్టూతా చూస్తున్నారు కదా వెపన్స్ అండ్ దానికి బ్లడ్ ఇక్కడ టేబుల్ మీద కూడా. అండ్ నేను హంతకుడ్ రూమ్లో ఉన్నానా లేకపోతే ఎక్కడున్నానా అనేది నాకైతే తెలీదు. నానిగారు ఉన్నారు, నానిగారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి. సో ఎలా ఉన్నారు ఇద్దరు? ఇదేంటి హంతకుడ్ రూమా ఏంటి? వెపన్స్ ఇదంతా బ్లడ్? హంతకుడ్ రూమ్ ఏం కాదండి, జస్ట్ ఒక మా సినిమా వైబ్కి ఇలా మ్యాచ్ అయ్యి ఒక సెటప్ చేశారు అంతే. అండ్ నార్మల్గా అయితే పోస్టర్స్ అన్నీ పెట్టేసి పెడతారు. అండ్ మీ మూవీకి ప్రమోషన్స్ అసలు చాలా బాగుంది. ఒక రూమ్ లాగా క్రియేట్ చేసి మాకు ఒక హంతకుడు రూమ్లో ఉన్నామా అన్నట్టు ఆ విధంగా క్రియేట్ చేసి ఇంటర్వ్యూస్ జరగడం చాలా హ్యాపీగా ఉంది. ఈ వెపన్స్ అన్నీ అంటే బ్లడ్ ఉంది, ఇవన్నీ మీరు యూజ్ చేసినవా హంతకుడు యూజ్ చేసినవా? అది సినిమాలో చూస్తారు కదా, బట్ ఇవన్నీ డమ్మీ అండి, ఫేక్ బ్లడ్. సో ఎవరు వాడింది కాదు. ఓకే. అండ్ నార్మల్గా ట్రైలర్ అండ్ టీజర్ చూసిన తర్వాత ఏమనిపించిందంటే, నేను రీసెంట్గా మార్కో మూవీస్ చూశాను అనమాట. అది చూసినప్పుడు నేను ఐస్ సగం క్లోజ్ చేసుకొని ముఖం చిట్లించుకుంటూ చూశాను అనమాట. సేమ్ అదే ఎక్స్ప్రెషను మళ్ళీ మీ ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత ఆ ఎక్స్ప్రెషన్సే వచ్చినాయి. సో అంత క్రూరంగా చూపించారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మీకు సినిమా చూసినప్పుడు అలా ఉండదండి డెఫినెట్గా. అంటే ట్రైలర్లో మీకు రీజన్ పర్పస్ తెలియకుండా మీకు సడన్గా వైలెన్స్ వచ్చినప్పుడు కొంచెం అలా అనిపించవచ్చు. బట్ సినిమా చూసినప్పుడు మీరు ఫుల్గా ఇన్వాల్వ్ అయిపోతారు కథలోకి. అండ్ నిజంగా ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏంటి అన్న ఒక క్యూరియాసిటీ పెరుగుతుంది. అలాగే స్క్రీన్ మీద జరుగుతున్న వైలెన్స్కి మీరు రూట్ కూడా చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దాని పర్పస్ ఈజ్ బిగ్గర్ దెన్, అంటే ఊరికే ఒక వైలెన్స్ చూపించాలని కాదు, బట్ అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్కి ఆ కేస్కి మీరు కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఆ క్యారెక్టర్ కోసం రూట్ చేస్తారు. అలాంటి ఒక సెటప్ అది మీరు సినిమా చూస్తారు. ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేయడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది ఏంటి మీకు? నేను ఎప్పుడు ఏడున్నాం అండి, చిన్నప్పటి నుంచి మన ఫేవరెట్ యాక్టర్స్ అందరినీ నేను పోలీస్ గెటప్లో చూసిన ప్రతిసారి అనుకునేవాడిని ఎప్పుడైనా నేను చేస్తే అని ఏదో ఒక ఊహ ఉంటుంది కదా సో యాక్టర్ అయినప్పటి నుంచి నేను ఇంతకుముందు చాలాసార్లు కథలు విన్నాను, కానీ చేస్తే ఒక స్పెషల్ ఫిలిం అయి ఉండాలి అని వెయిట్ చేస్తూ ఉన్నాను. అలాంటి టైంలో హిట్ 3 కథ దొరికింది. అండ్ ఎందుకో మనసుకి బలంగా అనిపించింది దీంతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ చోస్ హిట్ 3. టుడే వీఆర్ జస్ట్ ఫ్యూ డేస్ ఫ్రమ్ ద రిలీజ్. అండ్ ఐ థింక్ ఇన్ని రోజులు చేయకపోవడానికి మేబీ ఇదే రీజన్ ఏమో, మేబీ హిట్ 3తోనే రాతుందేమో అని. సో కొంచెం క్యూట్ లవ్ స్టోరీ అలాగే కొంచెం రొమాన్స్ ఉన్న మూవీస్ ఎప్పుడు చేస్తారు? అంటే కంప్లీట్ కేజీఎఫ్ నుంచి ఇప్పటి వరకు చూస్తే అన్నీ ఇవే మూవీస్ వస్తున్నాయి మీరు. సో ఎప్పుడు చేయబోతున్నారు ఆ మూవీ? ఎప్పుడు రాబోతుంది మాకు? ఏది మూవీ? ద క్యూట్ లవ్ స్టోరీస్, రొమాన్స్, ఈ మర్డర్స్ ఇవి కాకుండా నాకు యాక్చువల్లీ ఏంటి ఇక్కడ స్టోరీ అంటే, వెన్ I've been seeing Nani's movies and I always wished that, because at that time he was doing rom-com and romance movies and all of those, so I always wish if I have to do, then it should be a nice love story, ledante drama, ledante rom-com, but I think universe has its ways, so it gave me అలాంటి సినిమా నాతో స్టార్ట్ చేద్దాం అనుకుంది, కానీ నేను కూడా ఇలాంటి సినిమానే తీసుకొచ్చాను. సో ఫస్ట్ నుంచి చూస్తే ఇవే మూవీస్ తనవి కంటిన్యూ, ఎక్కువగా వైలెన్స్ ఉన్న మూవీస్ ఎక్కువగా ఉన్నాయి అన్నమాట తనవి. సో బట్ ఈవెన్ ఇన్ దిస్ చిన్న నైస్ పోర్షన్ ఉంది. సో ఐ థింక్ చాలా ఐ థింక్ ఇట్స్ ఎనఫ్, ఇట్స్ గుడ్ ఎనఫ్ ఫర్ పీపుల్ టు. ఇందులో కూడా లవ్ అండ్ రొమాన్స్ అలా ఉంది. కంప్లీట్ ఎప్పుడు చేస్తాము మేము చూస్తాము అని చెప్పేసి hopefully one day. అండ్ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? అండ్ ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ నానిగారి నుంచి కేజీఎఫ్ నుంచి ఈ హిట్ 3 వరకు ప్రతి హీరోకి మీరు తీసిన మీతో చేసిన హీరోకి హెవీ గడ్డం, హెవీ హెయిర్, చాలా కోపం. ఇది నాకు ఆబ్వియస్లీ ఇప్పుడు ఎక్కువ ఉందండి ప్రమోషన్స్, అప్పుడు సినిమాలు అంతే ఉండదు. ఇంతనే was there. This much beard I don't have. You had this. అలాగే కనిపించారు అసలు. No. అంటే మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే డిఫరెన్స్ తెలియదు ఎవరికి, ఇంత ఒక 1 సెంటీమీటర్ గ్రో అయింది అంతా ఎవరు గమనించలేదు, ఇలాగే లుక్ కనిపిస్తుంది మాకు. కరెక్ట్. సరే ఓకే డన్. ఓకే
అండ్ ఇంకొకటి శైలేష్ గారు అసలు మిమ్మల్ని అంటే మేము పోలీస్ క్యారెక్టర్ అని అనుకున్నప్పుడు హిట్ 2లోనే ఆల్రెడీ హింట్ ఇచ్చేసారు లాస్ట్లో. సో వస్తుంది అనగానే క్లీన్ షేవ్ చేసుకొని చక్కగా టిప్ టాప్గా ఉంటారు అండ్ చక్కగా ట్రిమ్ చేసుకొని హెయిర్ అలా ఉంటారు అనుకున్నాం. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ విధంగా శైలేష్ గారు మిమ్మల్ని చూపించారు. సో దానికి అసలు మీరు కూడా అది ఎక్స్పెక్ట్ చేశారా అసలు ముందే, అసలు లేదు లుక్ గురించి సంబంధించి రివీల్ చేశారా అప్పుడే మీకు? యా అంటే డెఫినెట్లీ అండి, బికాస్ వీ డిస్కస్డ్ ఎలా ఉండాలి అని. ఇట్స్ కొంచెం నేను సినిమాలో యూనిఫామ్ వేసుకున్నాండి, పోలీస్ యూనిఫామ్ వేసుకునే పోలీస్ వాడు కాదు. అండ్ అదేంటంటే కొంచెం రూల్స్కి కొంచెం అటు ఇటుగా రూల్స్ని ఎగ్జాక్ట్గా ఫాలో అయ్యే పోలీస్ ఆఫీసర్ కూడా కాదు. సో అలాంటప్పుడు మిగతా పారామీటర్స్ అన్నీ ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వక్కర్లేదు ఎలాగో. అండ్ హెచ్ఐటి హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ అనేది ఒక ఫిక్షనల్ డిపార్ట్మెంట్ మేము క్రియేట్ చేసుకుంది కాబట్టి మాకు ఆ చిన్న లివేజ్ ఉంది బేసిక్లీ. అంటే కొంచెం ఏదైనా డిఫరెంట్గా చేయొచ్చు. సో ఇంతవరకు మనం ఎప్పుడు పోలీస్ ఆఫీసర్లు నేను చూస్తాం నీట్ క్లీన్ చేయ ఉండే చిన్న మీసం అలా పెట్టుకొని అలా ఉంటారు కదా, చిన్న మాకు ఆ కంఫర్ట్ ఉంది ఆఫ్ లిటిల్ డీవియేటింగ్ ఫ్రమ్ ద రెగ్యులర్ ప్యాటర్న్. సో అప్పుడే అనుకున్నాం జనరల్గా ఏంటి గెడంతో ఉంటారు కదా, మనం గెడంతో ఉన్నాం, అలా కొన్ని డెసిషన్స్ తీసుకున్నాం. ఐ థింక్ ఇట్ పేడ్ ఆఫ్ వెల్. హిట్ 3 మీ దగ్గరికి వచ్చిందా లేకపోతే హిట్ 3 దగ్గరికే మీరు వెళ్ళారు అంటే డైరెక్ట్ శైలేష్ గారి దగ్గరికి? సో నేను చేస్తాను నా దగ్గర హిట్ అన్న వరల్డ్ నా దగ్గరే ఉంది. అది బికాజ్ ఐఎమ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్. సడన్లీ రిమెంబర్ ప్రొడ్యూసర్ అని ఇప్పుడు ఆన్సర్ ఐ హావ్ టు టెల్ ద ఆన్సర్. నో హిట్ వరల్డ్ నా దగ్గరనే ఉంది. కంటిన్యూస్ గా నో షీ కేప్ సేయింగ్ నేను అసలు నాకు ప్రొడ్యూసర్ అని నాకు గుర్తుండదంట. ఓ ఇప్పుడు గుర్తొచ్చింది అని తన సెట్ హెయిర్ కవి బావ్. But she told something else also. Yeah, hit movies also is with him only. Like you keep giving hit movies, so that is also with you only. That world is also with you only. No, that world is not with me. A lot of people are doing hits. Yeah, but then here right now we're talking about you. Okay. Can you take it? As if first you learn how to take it. Okay, let's not. Okay, sorry. Done. Okay. So yeah, question మర్చిపోయాను. నువ్వు ఎంకమ్మ మధ్యలో కిలికి 1 second. Hit world is with you. కరెక్ట్. సో యా ఒకరి దగ్గర ఒకరు రావటం వల్ల ఏం లేదండి, జస్ట్ ఆర్గానిక్లీ హ్యాపెండ్. అంటే అంత పెద్ద ప్లాన్ ఏం చేసుకోలేదు, అనుకోకుండా సెకండ్లో క్యామియో చేశాను, థర్డ్ కథ నచ్చింది, ఆ టైంలో స్పేస్ ఉంది, కరెక్ట్ టైం అనిపించింది స్టార్ట్ చేయడానికి, చేస్తాం అంతే. అంటే ఒక స్టోరీ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ మీరు పాయింట్స్ ఏం గమనిస్తారు మీరు అది మీరు ఓకే చేయడానికి? ఏమి ఆలోచించండి, దెర్ ఆర్ నో పాయింట్స్, దెర్ ఇస్ నో ఫార్ములా. అండ్ ఇంతకుముందు ఇప్పుడు జనపేగ రాజు, ఆహా కళ్యాణం, బైసా ఈ సినిమాలు చేసినప్పుడు అన్నీ ఆడలేదు అవి. అప్పుడు ఎలా ఆలోచించానో ఇప్పుడు అలాగే ఆలోచిస్తున్నాను. అప్పుడు కుదరలేదు, ఇప్పుడు కుదురుతుంది అంతే బేసిక్లీ. అండ్ దెర్ ఇస్ నో సెట్ థింగ్ నేను ఇవి చూస్తాను, దిస్ ఈజ్ మై అప్రోచ్ టువర్డ్స్ స్క్రిప్ట్, అలా ఏం లేదండి. ఐ జస్ట్ లిసన్ టు ఇట్ లైక్ అన్ ఆడియన్స్, సమ్మన్ హూ లవ్ సినిమా. అండ్ నాకు నచ్చి ఎక్సైటింగ్గా అనిపిస్తే చేసేస్తా. ముందే ప్రీఫిక్స్డ్గా ఇలా ఉండాలి అలా ఉండాలి అని నేనేమి అస్సలు ఓపెన్ మైండ్ అండ్ ఐ జస్ట్ లవ్ లిస్నింగ్ టు గుడ్ స్టోరీస్ బేసిక్లీ. సో అలాంటిది ఏదైనా నిజంగా చాలా ఎక్సైటింగ్గా వస్తే చేసేస్తాను. ప్రొడ్యూసర్గా ఈజీగా ఉందా లేకపోతే హీరోగా ఈజీగా ఉందా? నేను యాక్టర్నండి, ఐ ఎంజాయ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ యాక్టింగ్. ప్రొడ్యూసర్ అనేది అది ఒక రీజన్ కోసం స్టార్ట్ చేశాను. కొన్ని రకాల ఐడియాస్ నేను తెలుగు సినిమాలో చూడాలి, కొంత యూనో నేను కమ్ అక్రాస్ అయ్యే బోల్డ్ అంత టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేయాలి, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయగలిగి ఉండాలి వీళ్ళందరికీ ఒక ఐడియాలజీతో స్టార్ట్ చేసి సంథింగ్ విచ్ అబ్సల్యూట్లీ ఎంజాయ్. సో నాకు అది యాక్టింగ్ చేయొద్దు అంటే నాకు అది చాలా అప్పుడప్పుడు నాకు స్కెడ్యూల్ మధ్యలో బ్రేక్లో నాకు ఏం చేయాలో తెలియదు అనమాట. సో ఐ గెట్ వెరీ బోర్ ఇఫ్ ఐమ్ నాట్ షూటింగ్. మంచిగా చేస్తున్నారు. అండ్ శ్రీనిధి గారు, నాని గారిని న్యాచురల్ స్టార్ అంటారు. అంటే ఆయన్ని మూవీలో చూసాము అంటే మనకి నాని గారు ఎక్కడ కనిపించారు. సో ఆ క్యారెక్టర్లో ఆయన లీనమైపోతారు, మనకి ఆ క్యారెక్టర్నే చూస్తూ ఉంటాం అనమాట. సో నాని గారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నప్పుడు మీరు ఏం గమనించారు ఆయన యాక్టింగ్ సంబంధించి? అందరికీ తెలుసు వెరీ న్యాచురల్. సో అదే చెప్తున్నా దట్ అది టైటిల్ వెరీ అప్రోప్రియేట్ టైటిల్, ఎందుకంటే హీస్ నాని అండ్ జస్ట్ when it's action he's Arjun. He just switches like that. And I think that helps as an artist, as a co-actor. It helps you also to switch from Srinidhi to Mridula, very easily. And I think any movies lo she will not switch to Mridula till the last moment. అంటే మనం అప్పుడు కొంచెం నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓకే రెడీ అని చిన్న లొకేషన్కి వచ్చినప్పుడు
ఐ ట్రై టు బీ ఇన్ దట్ మూడ్ ఆర్ వాట్ ఎవర్ షీల్ కీప్ అంటే మాట్లాడుతూనే ఉంటుంది చివర ఇంక స్టార్ట్ కెమెరా రోలింగ్ కూడా షీల్ క్యారెక్టింగ్ సమ్ జోక్ అండ్ యాక్షన్ అంటే దెన్ షీ స్విచెస్ వెరీ లాస్ట్ మినిట్ ఎడ్జ్లో దూకుతుంది ఇట్స్ కూల్ థింగ్ అదే కాంప్లిమెంట్కి కంప్లైంటే Fine. No, it's a compliment, of course. Okay, fine. I'm saying I need to prepare. You are a natural, I'm saying. No, you keep the title with you only. Don't give it to me. But action varaku, why I could do that is because it's him. Naku alage it's very easy to switch whenever I want. Because she keeps distracting. Yeah. Hey, wait. సో డిస్టర్బ్ అవుతున్నారంట. I understood. That's the bottom line. Just pulling your leg, I said. Okay, I had a great and fabulous time working. సో చాలా వైలెంట్గా ఉంటుంది ఆయన క్యారెక్టర్ అంతా కూడా, ఆయన సీన్స్ అన్నీ కూడా. అది చూసినప్పుడు ఆఫ్ స్క్రీన్ చూసినప్పుడు ఆయన్ని అలాగే చూసి భయపడేవాళ్ళ లేకపోతే నో అయ్యో పాపమా? అయ్యో పాపం. అది అర్జున్ సర్కార్ అక్కడనే కట్టు తర్వాత when he walks one step ఇలా ముందు వస్తే ఈజ్ వెరీ పాప. ఐ డోంట్ థింక్ భయపడ్డంత సీన్ లేదు. నేనే ఐ విల్ స్కేర్ హిమ్ మోర్. Okay. So I think I'll scare చూసా మీరే భయపడేవాళ్ళ? Yeah, I'll scare him more. Hey, what? I'll be like that. So. ఓకే. అప్పుడప్పుడు అలా. Yeah. But he's చిన్నపిల్లలు ఈ సినిమా చూడొద్దు, కొంచెం దూరం ఉండండి అని చెప్పారు. అండ్ మీ ఇంట్లోనే ఒక చిన్న బాబు ఉన్నాడు. సో ఈ ట్రైలర్ టీజర్ చూసినప్పుడు బాబు రియాక్షన్ ఏంటి అసలు? చూపించలేదా అసలు? అండ్ మామూలుగా చూస్తానని కూడా అసలు అనలేదా? ఎందుకంటే ఫాదర్ నుంచి మూవీ వస్తుందంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తారు. నో, అది వాళ్ళకి అయితే నేనే చూపిస్తాను, అది కానప్పుడు చూపించలేదు ట్రైలర్. ఓకే, అడిగినప్పుడు ఏం చెప్పారు? నీకు కాదు అని చెప్తాను. నేను కొంచెం పెద్ద అయిన తర్వాత నీకు కొంచెం 18 years వచ్చిన తర్వాత నేను కలిసి చూద్దాం సినిమా. ఇప్పుడు సినిమా కూడా చూపించరు 100%. ఓకే, వెరీ నైస్. ఓకే, same thing I told my niece also. After you turn 18, తర్వాత you'll see. అప్పటి వరకు వెయిట్ చేయాలి. She's a Prema Villu song. చూస్తారు కదా మీ మూవీ. సో ఈ మూవీకి కోసం 18 వచ్చేంత వరకు, బాబుకి 18 వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. అంతే. ఏంటి ప్రేమ విలువ సాంగ్? She's not Prema Villu. That's a nice song. There's no violence in this. Yeah. Yeah. ఈగ సినిమాకి వచ్చిన తర్వాత ఈగ సినిమాకి పిల్లలందరూ కూడా మీకు విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువైపోయింది. సో చిన్నపిల్లలు బాగా కనెక్ట్ అయ్యారు. ఈవెన్ మా బాబు కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తే చిన్నప్పుడు ఈగ వచ్చిందనే నేను మీ పేరు తెలియదు, ఈగ అని చెప్పేసి అని. ఇప్పుడు చిన్న పిల్లల్ని దూరం పెడుతున్నారా ఈ సినిమాకి అని అనుకోవచ్చు? వాళ్ళ కోసం కాదు అది. సో ఆటోమేటిక్గా దూరం పెట్టాలి, అలా మంచిది కాదు. అంటే ఈ సినిమాని కదా, ఏదైనా వైలెన్స్ ఎందుకు చూడాలి వాళ్ళు? ఇన్ఫ్యాక్ట్ చాలా సినిమాలు, ఇప్పుడు పిల్లలు వెళ్తున్న చాలా సినిమాలు రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్స్లో కూడా కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు అది మంచిది కాదు, వాళ్ళకి కాదు. నాకు ఇంకా గుర్తున్నా, ఏదో ఒక సినిమా చూసి నేను ట్వీట్ కూడా చేశాను, ఎందుకు దీనికి పిల్లలు కూడా చూడొచ్చు అని సర్టిఫికేట్ ఇచ్చారు, దీనికి వెళ్ళకూడదు అని చెప్పి ట్వీట్ కూడా చేశాను ఒకసారి. సో వాళ్ళకి కాదంతే. సో వాళ్ళు వేరే ఇంకొక సెక్షన్ ఆఫ్ చాలామంది పెద్ద బ్యాంక్ ఆఫ్ ఆడియన్స్కి ఈ సినిమా చాలా నచ్చుతుంది. బట్ మనం తీసింది వాళ్ళ కోసమే. పిల్లలు ఆ ఏజ్లో వాళ్ళకి వైలెంట్ ఫిల్మ్స్కి ఎక్స్పోజర్ అవసరం లేదు. నార్మల్గా మనకి శైలేష్ గారు డైరెక్షన్, ఆయన ఆల్రెడీ హిట్ 1 హిట్ 2 చూసిన తర్వాత హిట్ 3కి మీరు ఫిక్స్ అయిపోయారు. సో హిట్ 3 కూడా నేను చేయాలి అని చెప్పేసి. సో ఆ 2 మూవీస్కి ఈ సినిమాకి మనం పోల్చి చూస్తే కనుక ఆయన డైరెక్షన్లో ఎలాంటి మార్పులు జరిగాయి అంటారు? 1 and 2కి నేను ప్రొడ్యూసర్గా తనతో ఇంటరాక్ట్ అయ్యాను. ఇప్పుడు దిస్ టైమ్ యాజ్ అన్ యాక్టర్ దగ్గర నుంచి చూస్తాను. ప్రతిరోజు మేము షూటింగ్ కలిసి పనిచేస్తాం కాబట్టి తన బలం ఏంటి అన్నది, ఒక డైరెక్టర్గా తన స్ట్రెంగ్త్ ఏంటి అన్నది నాకు ఇప్పుడు ఎక్కువ మచ్ మోర్ అవేర్. ఇంతకుముందు తను శైలేష్ నాకు చెప్పిన కథ నచ్చేది, మేము ఫైనల్గా కొన్ని కాల్స్ తీసుకునే వాళ్ళం నేను ప్రొడక్షన్గా, అండ్ రెగ్యులర్గా మాట్లాడుతూ ఉండేవాడిని. తను కూడా నన్ను కలిసి ఏదైనా సరే తనకి ఏమంటారు, తనకి ఏదైనా ఒక రకమైన డౌట్ ఉన్నా సరే, ఏ విషయం అయినా సరే నాతో షేర్ చేసుకునేవాడు. బట్ తన్ని దగ్గరగా వర్కింగ్ స్టైల్ చూడటం వల్ల హిట్ 3తో తన స్ట్రెంగ్త్ ఏంటన్నది నాకు అర్థమైంది బేసిక్లీ ఇన్ సో మెనీ వేస్. సో దాన్ని బెస్ట్గా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేసాం హిట్ 3లో. అండ్ ఐ థింక్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ శైలేష్ పుల్డ్ ఆఫ్ విత్ హిట్ 3. నేను ముందు షూట్ స్టార్ట్ చేయకముందు నేను ఒకటి అనుకున్న దానికంటే కూడా చాలా స్ట్రాంగ్గా డెలివర్ చేశాడు అదే ఐడియాని. అండ్ ఇందులో మిక్కీ జే మేయర్ గారు మ్యూజిక్,
యాక్చువల్లీ మికీ మేయర్ గారి మ్యూజిక్ అంటే అసలు చాలా కామ్గా హాయిగా అలా సాగిపోతూ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మొత్తం కూడా కంప్లీట్ వైలెంట్. సో ఎక్స్పెక్టేషన్స్ అవి హై రేంజ్లోనే పెట్టుకోవచ్చు అంటారా? 100% అంతే. మేము ముందు ఇప్పుడు నాని అయినా అది మిక్కీ అయినా మనం ఎప్పుడు కూడా ముందు చేసిన వర్క్ బట్టి మనకు ఒక ఒపీనియన్ ఉంటుంది. మీరు యాక్చువల్లీ మిక్కీ లాంటి కొన్ని వైలెంట్ ఫిల్మ్స్ చేశారంటే అసలు పాత మిక్కీ గుర్తురాడేమో. సో ఇట్ ఈస్ ఆల్ మనం ఇది ఒక కొత్త యాంగిల్ చూసేంతవరకే ఇదంతా. అండ్ మిక్కీ బేసిక్లీ ఒక మంచి టెక్నీషియన్ ఉంది. మంచి టెక్నీషియన్ అంటే ఇంతకుముందు చేసిన ఇప్పుడు ఒక హ్యాపీ డేస్లో లేదంటే ఒక సీతమ్మ వాకిట్లో ఆ జానర్కి ఏం కావాలో ఆ జానర్కి చేస్తాడు పర్ఫెక్ట్గా. హిట్ 3 లాంటి జానర్కి ఏం కావాలో హిట్ 3 చేస్తాడు. మూవీలో మొత్తం కూడా కంప్లీట్గా చూసినప్పుడు సో బాగా భయం వేసిన సీన్స్ ఏమైనా ఉన్నాయా, మీరు భయపడిన సీన్స్ అట్లా? నాకా మీకే అంటే కొన్ని But కొన్ని she knows సీన్స్ everything. తను యాక్ట్ చేశారు కాబట్టి. వైల్ యాక్టింగ్, నాట్ యాజ్ అన్ ఆడియన్స్ షీఈ్ ఆస్కింగ్. వైల్ ఐమ్ యాక్టింగ్ ఇఫ్ ఐ భయపడ్డా లేదు అంత భయాలు అంత ఈజీగా సినిమా చూస్తే సినిమా చూస్తే భయపడతా. సో హారర్ హారర్ ఇస్ నాట్ మై మూవీస్ అంటే ఇష్టమేనా? హారర్ థ్రిల్లర్ హారర్ ఐ కెనాట్. నేను ఎప్పుడు చూడలేదు. చూడను. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ చూస్తూ ఉంటారా? అది చూడలేదు. ఫ్రెండ్స్ ఫోర్స్ చూస్తా. చూడరుగానే యాక్ట్ చేస్తున్నారు. అంతే అదే కదా. దట్స్ యా. బట్ ఇది అంతా ఏమో ఇట్ లుక్స్ లైక్ ఇట్స్ వెరీ వైలెంట్. అందరూ వైలెన్స్లో ఫోకస్ చేస్తున్నారు. బట్ దర్ ఇస్ మచ్ మోర్. సో there is justified for yes, violence cannot be justified in a larger picture, but here I think as an audience you'll understand why it is done ani. So మూవీ చూసిన తర్వాత అంత వైలెంట్ లాగా మాకు అనిపించింది అనమాట. మనం ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత అనిపించింది అనమాట. సో మూవీ చూస్తే కొంచెం రొమాన్స్ సాంగ్స్ అన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి కాబట్టి కొంచెం అలా సాగిపోతూ ఉంటుందా? కొంచెం ఉంది. కొంచెం రొమాన్స్. మూవీలో చాలా రొమాన్స్ అంతా ఉంది, ఇన్వెస్టిగేషన్ ఉంది. సారీ చాలానే. అది అర్జున్ సార్ గారికి చాలా రొమాన్స్ అది. అవునవును. యా బాగా ఎక్కిరిస్తున్నారు కదా మిమ్మల్ని. నేనే అయ్యో నేను మామూలుగా మాట్లాడు. Thank you for understanding my plight. Correct. ఇలాగే సెట్స్ లో ఇద్దరు డిషమా? అవును. డిష్యూమ్ ఏం లేదండి. బట్ యా సార్ ఉన్నప్పుడల్లా సరదాగానే ఉంటుంది సెట్. తను లేదంటే మళ్ళీ అందరం చాలా సీరియస్ మూడ్లోకి వెళ్తాం. రావు రమేష్ గారి డైలాగు చెప్పిన తర్వాత మిమ్మల్ని చూపిస్తారు. ఆ చూపించడమే మిమ్మల్ని అసలు అరుపులు యా అనుకుంటూ మళ్ళీ తిట్టడము. సో అండ్ తర్వాత మీరు లాఠీతో వాళ్ళని కొట్టడం. సో అదంతా కూడా అసలు ఎవరు కూడా అంటే నాని గారి మూవీస్ ఈ విధంగా కూడా తీస్తారా, ఇలా కూడా ఉంటుందా అంటే ఆయన ఒక ఫ్యామిలీ ఆడియన్స్ని మెప్పిస్తూ వచ్చారు ఇప్పటి వరకు. మనం ఎక్కడో పాత దాని మీద ఎక్కడో స్ట్రక్ అయిపోయి మనం అలా అనుకుంటాం. కానీ ఇట్స్ ఎవ్రీ ఫిలిం నాది వేరే ఎక్స్ట్రీమ్. ఇప్పుడు యూ కెనాట్ మన దసరా లాంటి సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ అని అనలేము. ఆర్ బోల్డ్ అన్ని ఫిల్మ్స్ మధ్యలో చేసినవి. ఇప్పుడు జెర్సీ లాంటి సినిమా అది ఇంకొక రకమైన సినిమా. శ్యామ్ సింగ్ గారు బేసిక్గా డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తాం. అందులో ఇది ఒక జానర్ అంతే. దీని తర్వాత ఇంకా ఆ క్వశ్చన్స్ అన్నీ ఉండవు. ఇంకా ఇన్వెస్టిగేషన్ మూవీస్ అండ్ ఈ జానర్ మూవీస్ చూస్తే మనకి పెద్దవాళ్ళని చంపడం లేకపోతే టీనేజర్స్ని చంపడం ఈ విధంగా మనం చూస్తూ ఉంటాం. బట్ మీ దానికి స్టార్టింగే ఒక మంత్స్ బేబీని కత్తి పెట్టడం, అదే స్టార్టింగే ఒళ్ళు గగురుపొచ్చేలాగా చూపించారు మీరు. అండ్ ఆ సీన్స్ ప్రతి ఒక్కటి కూడా శైలేష్ గారు అసలు చాలా జాగ్రత్తగా ఈ మూవీని తీశారని మాత్రం మాకు బాగా అర్థమవుతుంది. అండ్ ప్రతి ఒక్క సీన్ కూడా చూస్తే ట్రైలర్ అండ్ టీజర్లో కూడా అసలు చాలా ఫోకస్ పెట్టారు అని చెప్పేసాను. అంటే హిట్ 1, హిట్ 2, హిట్ 3కి మరింత ఫోకస్ పెట్టారు. ఎందుకు అంతగా ఆయన దీనికి మరింత ఫోకస్ పెట్టాల్సిన? మరింత ఫోకస్ అంటే ఏం లేదండి. అప్పుడు హిట్ 1కి ఏం బెస్ట్ చేయాలో తను అప్పుడు చేశాడు, హిట్ 2కి ఏం బెస్ట్ చేయాలో తను అప్పుడు చేశాడు. ఇప్పుడు ఈ రెండు సినిమాల ఎక్స్పీరియన్స్ లేదంటే తను చేసిన ప్రాజెక్ట్స్ అన్నిటి నుంచి కొన్ని నేర్చుకుంటారు కదా. నేర్చుకున్న ఇంకా ఎక్స్పీరియన్స్డ్ శైలేష్ నుంచి వచ్చిన బెస్ట్ అవుట్పుట్ ఇస్ హిట్ 3 అంతే. ఇట్ నాట్ దట్ హిట్ 3కి ఎక్స్ట్రా చేయాలని ఇంకా. ఒక మంచి సినిమా తీయాలని స్టార్ట్ అవుతారు. ఫస్ట్ సినిమాకి 100% చేశాడు, సెకండ్ సినిమాకి 100% చేశాడు. బట్ తన గ్రో అవుతున్నాడు కదా డైరెక్టర్గా. సో ఇప్పుడు శైలేష్ ఉన్న దానికి తన 100% ఈజ్ మచ్ మోర్ దెన్ 1 and 2 ఆర్ వాట్ హీ కుడ్ డెలివర్ బిఫోర్ హీ డెలివర్డ్ మోర్. అంటే ఈ 2 మూవీస్కి సంబంధించి మనం చూసినట్లయితే థర్డ్ మూవీకి అయితే వచ్చేసరికి అండ్ నార్మల్గా మనం ఏది చూసినా సరే, ఏది పర్టికులర్గా చూసినా సరే ఒక మర్డరు, పోలీస్ ఆఫీసర్ ఆ కేసుని ఎలా చేశారు అండ్ మొత్తం కూడా సాల్వ్ చేసింది ఎలాగా, సో దీనికి సంబంధించి వెళ్తుంది. అలాగే ఉంటుందా లేకపోతే ఇందులో కొత్తగా ఏమైనా చూపించారు ఆడియన్స్కి? సో ఆబ్వియస్లీ పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషను
మర్డర్ ఆర్ మర్డర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఆబ్వియస్లీ, బట్ దీని గ్రామర్ ద వే యూ ట్రీట్ ఇట్ ఈస్ వెరీ న్యూ. అంటే ఎస్పెషల్లీ తెలుగులో అయితే నేను ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ సీన్ అ ఫిల్మ్, ఇలాంటి సినిమా మనం చూడలేదు. అండ్ సో మనకి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా ఉంటుంది ఈ సినిమాకి. సో కొత్తగా నాని గారు కనిపిస్తారు నేను అని కాదు, జనరల్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్ విల్ ఫీల్ వెరీ న్యూ. అండ్ శ్రీనిధి గారు కూడా కనిపిస్తారు సక్సెస్, అండ్ ఆల్రెడీ సక్సెస్ అవుతుంది కాబట్టి శ్రీనిధి గారు ఉన్నారు కాబట్టి సినిమా సక్సెస్ I won't take the credit. No. అది నేను 100%. క్రెడిట్. కేజీఎఫ్ నుంచి ఇప్పుడు వరకు చూస్తున్నా అన్ని సక్సెస్. దానికి ఆల్సో ఈ సినిమాకి ఎస్పెషల్లీ చిన్న షాక్ అబ్జార్బర్ లాగా షీ. సో కొంచెం మీరు అలా ఫుల్ ఇంట్రెస్ట్ మూడ్లోకి వెళ్ళినప్పుడు తను రాగానే కొంచెం చిన్న ఒక నైస్నెస్ వస్తుంది, మళ్ళీ తను వెళ్ళిపోగానే మళ్ళీ మేము కరెక్ట్ 100 points. థ్యాంక్ యూ. అండ్ ఇందులో అడ్విశేష్ గారు కూడా ఉండబోతున్నారు అని తెలిసింది. అండ్ హిట్ 1 హిట్ ఇద్దరు హీరోస్ ఉండబోతున్నారు అడివిశేష్ ఉన్నాడని తెలిసిందా మీకు? అని అనుకుంటున్నాం. ఇద్దరు కూడా ఉండబోతున్నారు అని చెప్పి తెలిసింది. ఎవరిద్దరు? విశ్వక్ అండ్ అడ్విశేష్ గారు ఉండబోతున్నారా ఇందులో? No. Reveal There will be చేయొద్దనుకుంటున్నారా there will be లేకపోతే? some film in the universe అండి, హిట్ వర్స్లో వేర్ అందరూ ఉంటారు, అందరినీ తీసుకొద్దామన్న ప్లాన్ ఉంది, బట్ ఇప్పటికి అలాంటి ఏం చేయలేదు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మీ మూవీ గురించి ఏం చెప్తారు ఆడియన్స్కి? ఒక టీజర్ ట్రైలర్ అనేది ఒక సినిమా ఏంటి మూడ్ అన్నది ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి వాళ్ళు చాలా ఎక్సైట్ అయ్యి మన ట్రైలర్ అన్ని చూసి థియేటర్కి వస్తే కనుక 100% సాటిస్ఫై అవుతారని నేను అనుకుంటున్నాను. దట్స్ మై బిలీఫ్. సో ఐ హోప్ దే లవ్ ద ఫిల్మ్ ఆన్ May 1st. ఓకే శ్రీనిధి గారు. He's just doing his acting job and actor job, but he's also been played a very vital role. So andru manchi story manchi chala effort petti chesaru. So andru above 18+, and people who really love thrillers and suspense and action and crime drama should watch. ఇంతకు ముందు కానీ తర్వాత కానీ ఇంకెప్పుడు కూడా నాని గారిని ఆ విధంగా మేమైతే చూడం అని అనుకుంటున్నాను నేను. సో అంటే పెద్దవాళ్ళని కూడా భయపెట్టే విధంగా ఉందన్నమాట అని. సో దాని గురించి అలాగే ఉంది మీ లుక్. సో ఆ చిన్న పిలకలు వేసుకొని అట్లా అండ్ చాలా బాగుంది. అండ్ అంటే ఒక క్యూరియాసిటీ అయితే పెరిగిపోతుంది ఆ సినిమాకి సంబంధించి. ఎనీ అప్డేట్? నథింగ్ అండి, స్టార్టింగ్ షూట్ ఆన్ May 2nd అండ్ అది ఒక క్రేజీ రైడ్ అండి. దగ్గర అండ్ చాలా టైం ఉంది కాబట్టి అది దగ్గరికి వచ్చినప్పుడు దాని డీటెయిల్స్ ఇంకా మంచిగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.